ఓం కాళికాదేవియై నమో నమః. మనం ఎవ్వరినైనా సరే వశీకరణ చేసుకోవాలి అంటే మొదట మనం చేయవలసినది, ఏ వ్యక్తినైతే మనం వశీకరణ చేసుకోవాలి అనుకుంటున్నామో అతన్ని దిగ్బంధనం చేయాలి. దిగ్బంధనం చేసిన తర్వాత మనం వశీకరణ అనేది చేస్తే వశీకరణ అక్షరాల 100% సక్సెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దిగ్బంధనం చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ దిగ్బంధనకు మనకేమేం కావాలి? మనం ఎవరినైతే వశీకరణ చేసుకోవాలి అనుకుంటున్నామో, ఆ వ్యక్తి యొక్క ఫోటో, ఎర్రటి ఒత్తులు తీసుకోండి. ఎర్రటి ఒత్తులు మీకు ఇక్కడ ఏమవుతుందంటే మనకు పూజా స్టోర్‌లో దొరికిపోతాయి. ఎర్రటి ఒత్తులు తీసుకోండి. అలాగే ఒకటి మట్టి ప్రమిద తీసుకోండి. దీంతో పాటు గోవు నెయ్యి, ఆవు నెయ్యి తీసుకోవాలి. అలాగే ఆవు పిడక ఒకటి తీసుకోవాలి. దీంతో పాటు 7 కర్పూరపు బిళ్ళలు ఉంటాయి కదా, అవి వచ్చేసి 7 తీసుకోవాలి. దీంతో పాటు గుగ్గిలం తీసుకోవాలి. గుగ్గిలం అంటే ఏంటి అంటే మనకి ఇది కూడా పూజా స్టోర్‌లో దొరికిపోతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మనకు కావాల్సినవి ఫోటో ఒకటి, ఎర్రటి ఒత్తులు ఒకటి, మట్టి ప్రమిద, అలాగే నెయ్యి, ఆవు నెయ్యి, గోవు నెయ్యి, అలాగే ఆవు పిడక, 7 కర్పూరం బిళ్ళలు, గుగ్గిలం. వీటితో పాటు మనం ఎవరినైతే వశీకరణ చేసుకోవాలి అనుకుంటున్నామో తనకు బాగా ఇష్టమైన వస్తువు కానీ, తనకి ఇష్టమైన పదార్థాలు కానీ, తినే పదార్థాలు కానీ, ఇవి మెయిన్‌గా మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ దిగ్బంధన పద్ధతిని తెలుసుకుందాం. మనం ఏంటంటే తూర్పు వైపుకు పద్మాసనం వేసుకొని కూర్చోవాలి. ఎదురుగా మీకు గోడ ఉండాలి. ఆ గోడకు మీరేం చేస్తారంటే ఫోటో, ఎవరినైతే మీరు వశీకరణ చేసుకోవాలి అనుకుంటున్నారో అతని యొక్క ఫోటోను మీకు ఎదురుగా పెట్టుకోండి. ఆ ఫోటోకు ఎదురుగా మట్టి ప్రమిదను పెట్టి ఈ ఎర్రటి ఒత్తులు ఏవైతే తెచ్చుకున్నారో ఎర్రటి ఒత్తులతో నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. అలాగే ఆ దీపానికి ముందర ఫస్ట్ ఫోటో, తర్వాత దీపం పెట్టాలి. తర్వాత పిడక, మీరు ఏదైతే పిడక తెచ్చుకున్నారో ఆ పిడక తెచ్చుకునేసి సెంటర్లో ఒక కర్పూరం బిళ్ళ, చుట్టూ 6 కర్పూరం బిళ్ళలు పెట్టేసి వెలిగించండి. వెలిగించిన తర్వాత ఆ కర్పూరం వెలుగడం మొదలైతే మీకేమవుతుందంటే పిడక కూడా అంటుకుంటుంది. దానిపైన మనం గుగ్గిలం అనేది పోయాలి. గుగ్గిలం పోసిన తర్వాత నేను ఇప్పుడు ఏదైతే మంత్రం చెప్తున్నానో ఆ మంత్రాన్ని 1008 సార్లు జపించండి. ఈ మంత్రం చదువుతున్నాను చూడండి. ఓం భూర్భువస్సువరోమితి, వాళ్ళ ఇంటి పేరుతో సహా వాళ్ళ పేరు, తర్వాత దిగ్బంధః, ఓం భూర్భువస్సురోమతి, పేరు దిగ్బంధః, ఓం భూర్భువస్సువరోమితి, పేరు దిగ్బంధః. ఇలా 1008 సార్లు జపించాలి. పలకడం కాదు, జపించాలి. దీనికి ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే ఈ ప్రక్రియ గురువారం కానీ, ఆదివారం కానీ, పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ స్టార్ట్ చేయటం వల్ల ఈ దిగ్బంధనం అనేది మీకు సక్సెస్ అనేది అవుతుంది. అలాగే ఈ మంత్ర జపం చేసేటప్పుడు మీ దృష్టి అనేది కౌంటింగ్ మీదకి వెళ్ళకూడదు. కౌంటింగ్ మీదకి వెళ్ళకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి? 1008 వస్తువులు అంటే ఏదైనా గోధుమలు కావచ్చు, ఏదైనా ఒక గింజలు లాంటివి తీసుకోవడం అన్నా చేయండి, లేదా జపమాల తీసుకోండి. ఇవేవి కాదు మాకు ఇబ్బంది అవుతుంది అంటే ఈ వీడియోకు కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో లింక్ మీరు క్లిక్ చేయండి. అది 1008 సార్లు జపించడం జరిగింది. ఆ జపంతో పాటు మీరు కూడా అంటే గురువు అయినటువంటి మేము జపించటం వల్ల ఈ జపం మేము చేసిన జపానికి అనుకూలంగా మీరు కూడా జపించినప్పుడు మీకు మంత్రసిద్ధి కలుగుతుంది. మీరు చేసినటువంటి ప్రక్రియ ఏదైతే దిగ్బంధన ప్రక్రియ ఉంటుందో 100% సక్సెస్ అనేది మీకు ఉంటుంది.
ఈ దిగ్బంధన ప్రక్రియ అనేది ఏదైతే ఉంటుందో ఇది ఎవరికి పడితే వాళ్ళకు చేయకండి. ఇది మీకు తప్పనిసరి అయిన వాళ్ళ మీద మాత్రమే చేయండి. మంచికి మాత్రమే ఉపయోగించండి. చెడుకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపయోగించొద్దు. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే, చెడు ఈరోజు మీకు సుఖాన్నివ్వచ్చు. కానీ మీకు రాబోయే భవిష్యత్తులో మనం చేసిన ఈ ప్రక్రియ వల్ల ఎవరి మీదైతే మనం చేస్తున్నామో వాళ్ళకు జరిగే ఇబ్బందుల వల్ల మనకు దాని కర్మ అనేది మనం అనుభవించక తప్పదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా మంచికి మాత్రమే ఉపయోగించండి. చెడుకు మాత్రం ఎవ్వరు కూడా ఉపయోగించవద్దు. ఈ మా ఛానల్‌లో ప్రతి ఒక్కటి కూడా మీకు మీరు చేసుకునే విధంగానే ఉంటుంది కాబట్టి, ఈ మా మంత్రశక్తి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు అలాగే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు షేర్ కూడా చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇది ఎక్కువ మందికి చేరే అవకాశం చాలా వరకు ఉంటుంది కాబట్టి, మీరు లైక్ అనేది తప్పనిసరిగా చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం కాళికాదేవియే నమో నమః.